సూర్యుడి ప్రయాణం చూస్తున్న నా స్నేహితులందరికీ స్వాగతం. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను. అంటే పోయిన 2 నెలలు టూరిజం సీజన్ వలన చాలామందికి థాయిలాండ్ టూర్స్ అవి అరేంజ్ చేయడంలో బిజీగా ఉండి వీడియో చేయడం కుదరలేదు. కాకపోతే లాస్ట్ 1-2 నెలల నుంచి నాకు చాలా మటుకు వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి థాయిలాండ్ ట్రావెల్ గురించి. కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ అది క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మొదటి ప్రశ్న చాలామంది ఇమిగ్రేషన్ గురించి అడుగుతారనమాట. సో థాయిలాండ్కి వీసా కావాలా, అక్కడికి దిగిన తర్వాత ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయని అడుగుతారనమాట. ప్రస్తుతానికి థాయిలాండ్కి ఎటువంటి వీసా అవసరం లేదు, ఇంకా వీసా ఫ్రీనే. మీరు చూడవలసింది థాయిలాండ్ ఇమిగ్రేషన్ వెబ్సైట్ చూడాలి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్సైట్ చూడాలన్నమాట మీరు వీసా ఫ్రీ ఉందా లేదా అనేసి. చాలా ఈ మధ్యలో కొన్ని ఆర్టికల్స్ వచ్చాయన్నమాట, ఇంక్లూడింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చిందనమాట. థాయిలాండ్ 60 రోజుల నుంచి 30 రోజులు చేస్తున్నారు వీసా ఫ్రీ అది ఇది అనేసి. అటువంటిది ఏమీ లేదు, ఇంకా 60 రోజులు వీసానే ఉంది. తర్వాత ఇది కాకుండా చాలామంది అంటున్నారు అక్కడ థాయిలాండ్లో దిగిన తర్వాత 200-300 బాట్లు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ కౌంటర్లో అడుగుతున్నారు అనేసి. సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ 2 కౌంటర్స్ ఉంటాయి. ఇమిగ్రేషన్ కౌంటర్ ఉంటుంది, తర్వాత వీసా ఆన్ అరైవల్ ఉంటుంది. కొంతమంది తెలియకుండా వెళ్ళి వీసా ఆన్ అరైవల్లో నుంచుంటున్నారు. అక్కడ వీసా ఆన్ అరైవల్లో నుంచుంటే కనుక మీరు 200 బాట్స్ ఎంట్రీ ఫీ కట్టాల్సి ఉంటుంది. మీరు వీసా ఆన్ అరైవల్ కాకుండా ఇమిగ్రేషన్ అని కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో నుంచోవాలి. ఇమిగ్రేషన్ కౌంటర్లో అయితే ఎటువంటి ఫీజు అవసరం లేదు, మొత్తం ఫ్రీనే. మీరు వెళ్ళి కౌంటర్లో అక్కడ నుంచొని మీ పాస్పోర్ట్, వాళ్ళు ఒకవేళ ఫ్లైట్ డీటెయిల్స్, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ మరియు హోటల్ డీటెయిల్స్ అడిగితే కనుక అవి మీరు చూపించి వాళ్ళు అవి చూసిన తర్వాత ఆ ఎంట్రీ స్టాంప్ వేసి మిమ్మల్ని పంపించడం జరుగుద్ది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను చాలామందికి వీసా రిజెక్ట్ అవుతుందని విన్నాను అనమాట. ఎంట్రీలో అది ఎంట్రీ రిజెక్ట్ అవుతుందని. అది ఎందువలనంటే కొంతమంది బ్యాక్ టు బ్యాక్ ట్రావెల్ చేస్తున్నారు. అంటే థాయిలాండ్కి వేరే కంట్రీస్కి ట్రావెల్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు 60 డేస్ వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. ఆ 60 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ 4 రోజుల్లో మళ్ళీ థాయిలాండ్ వెళ్ళి అలాగా కంటిన్యూస్గా వెళ్ళి మిస్యూజ్ చేసి యాక్చువల్ టూరిజంకి కాకుండా వాళ్ళు అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఎంట్రీ డినై చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ కాకుండా మీదంతా క్లియర్గా ఉంటే కనుక మీకు ఎటువంటి ఎంట్రీ డినై చేయరు, మీకు డైరెక్ట్గా పాస్పోర్ట్లో ఎంట్రీ స్టాంప్ వేసి మిమ్మల్ని పంపిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు టీడాక్ ఫిలప్ చేయాలండి. యాక్చువల్గా ఈ టీడాక్ గురించి ఆన్లైన్ డిజిటల్ అరైవల్ కార్డ్ అండి, దీని గురించి ఆ వీడియో కూడా చేశాను. ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైతే థాయిలాండ్కి వెళ్ళాలో వాళ్ళు జస్ట్ 3 డేస్ ట్రావెల్కి ముందు ఈ ఫార్మ్ ఫిలప్ చేయాలండి. ఫిలప్ చేస్తే కనుక మీకు ఆ ఎంట్రీలో మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడగరు అనమాట. లేదంటే అక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఫిల్ చేయొచ్చు. కాకపోతే మీరు అక్కడ దిగిన తర్వాత ఇవన్నీ మళ్ళీ లైన్లో నుంచొని ఇవన్నీ ఫిల్ చేయడం మీకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మీరు ప్రయాణించే ముందే ఇది ఫిల్ చేసి బయలుదేరితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత వచ్చేసరికి చాలామంది ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్యాకేజెస్ కంటే కూడా ఈ ఇయర్ ప్యాకేజెస్ ఎందుకు ఎక్స్పెన్సివ్గా ఉంటాయని అడుగుతున్నారు అనమాట. అది ఒకటే రీజన్ అండి. మీరు ఇది చూస్తే కనుక ఈ గ్రాఫ్ లాస్ట్ 1 ఇయర్లో థాయ్ బట్టు మీకు 20% పెరిగింది ఇండియన్ రూపీతో కంపేర్ చేస్తే. అందుకని ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో లాస్ట్ ఇయర్ 15,000 ఉంటే ఈ ఇయర్ 18,000 అలా అయినాయి అన్నమాట. అన్ని కంపెనీస్లో, మా కంపెనీ అని కాదు, అన్ని కంపెనీస్లో కూడా 20% వరకు ఛార్జెస్ పెరిగాయి. అంతేగాని థాయిలాండ్ లోకల్ మీరు చూసుకుంటే కనుక వాళ్ళు ఏవైతే లాస్ట్ ఇయర్ ప్రైసెస్ ఉన్నాయో ఇప్పుడు కూడా అదే ప్రైస్ ఉంది. మన రూపీ 20% పడిపోవడం మూలంగా ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది సేమ్ ప్యాకేజ్కి. ఇంకోటి యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే ఫిబ్రవరి 28 లోపల వెళ్తున్నారో వాళ్ళకి యాక్చువల్గా ఉచితంగా అక్కడ మీరు మూవ్ మీ అని ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీరు అక్కడ ఫ్రీగా ఒక బోట్ రైడ్ వెళ్ళొచ్చు అనమాట. అది ట్రై చేయండి, మిస్ అవ్వకండి. ఎందుకంటే మామూలుగా మీరు వెళ్తే కనుక అది డబ్బులు పెట్టాలి, అదంతా కూడా మీకు కొద్ది సేవింగ్ అవుతుందన్నమాట. సో తప్పనిసరి ఈ మూవ్ మీ యాప్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఫ్రీగా ఆ బోట్ రైడ్ తీసుకోండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కనుక మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ ఛానల్ ఫాలో అవుతే కనుక ఎటువంటి వీసా అప్డేట్స్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుద్ది. ఒట్టి థాయిలాండ్ కాదు, అన్ని కంట్రీస్ అంటే ఏషియాలో చాలా మటుకు కంట్రీస్వి ఆ వీసా అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుద్ది. అలాగే మా వెబ్సైట్ కూడా ఫాలో అవుతుండండి, www.myinstatrip.com. సో ఏదైనా గ్రూప్ ట్రిప్స్ కానీ ప్రైవేట్ ప్యాకేజెస్ కానీ ఏమైనా ఆఫర్స్ ఉన్నా కూడా అక్కడ అప్డేట్ చేయడం జరుగుద్ది. సో ఆ వెబ్సైట్ మీరు చూసుకుంటే కనుక రెగ్యులర్గా మీరు థాయిలాండ్ వెళ్ళాలనుకున్నా, వియత్నాం వెళ్ళాలనుకున్నా, దుబాయ్ వెళ్ళాలనుకున్నా కూడా ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా కూడా అక్కడ రెగ్యులర్గా మేము అప్డేట్స్ ఇస్తుంటాం అనమాట. సో అదండి, ఇది చిన్న షార్ట్ వీడియో చేశాను. ఎవరైతే థాయిలాండ్కి వెళ్తారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉపయోగంగా ఉంటుంది అనుకుంటున్నాను. సో మరి వచ్చే వీడియోలో కలుస్తాను. ఉంటాను మరి, బాయ్.